మార్నింగ్ అండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ ఈరోజు టాపిక్ రోసారీ బయోటెక్ ఐపీఓ డిస్కస్ చేసుకుందామండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ ఐపీఓ మనకి సోమవారం నాడు జూలై 13 తారీఖున ఇష్యూ స్టార్ట్ అవుతుంది అండ్ జూలై 15 బుధవారం నాడు క్లోజ్ అవుతుందండి. ఈ ఐపీఓ ఇష్యూలో మనకి 11.6 lakhs షేర్స్ని మనకి ఇష్యూగా కంపెనీ ఉంచుతుంది అండ్ దీని ఫేస్ వాల్యూ వచ్చినట్లయితే మనకి ₹2 ఉంటుందండి. అండ్ ఈ ప్రైస్ కంపెనీ యొక్క డిసైడ్ చేసిన ప్రైస్ ఏదైతే ఉందో అది ₹423 నుంచి ₹425 వరకు ప్రైస్ కంపెనీ డిసైడ్ చేసింది సార్. ఐపీఓలో మనకి అవైలబిలిటీ ఉండే మనం పర్చేస్ చేసే ప్రైస్ అయితే మనం ₹423 నుంచి ₹425 దాకా అనుకోవచ్చు. అండ్ ఐపీఓ మనకు వచ్చేసి అలాట్మెంట్ డేట్ వచ్చి మనకి జూలై 28 ఉంటుందండి. అండ్ షేర్ లిస్టింగ్ డేట్ వచ్చేసి మనకి జూలై 23 ఉంటుంది. మనం ఈ అప్లై చేసుకునేటప్పుడు మినిమం ఒక లాట్ నుంచి మ్యాక్సిమం 13 లాట్ల వరకు అప్లై చేసుకోవచ్చండి. ఒక లాట్కి వచ్చేలోటికి వీళ్ళు 35 షేర్స్ కింద డిసైడ్ చేశారు. అంటే మనకి 13 లాట్స్ ఒకవేళ మనకి వచ్చినట్లయితే మనం 455 షేర్స్ని మనం పొందడం జరుగుతుంది. మ్యాక్సిమం మీరు 13 లాట్ల వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ ఈ ఐపీఓ ద్వారా మొత్తంగా 496.25 క్రోర్స్ని అంటే అరౌండ్ 500 క్రోర్స్ని ఫండ్ రైజ్ చేయడానికి ఈ ఐపీఓ ఇష్యూలోకి వస్తుందండి. ఈ ఐపీఓ ఇష్యూకి రావడానికి కంపెనీ మెయిన్ ఒక రీజన్ ఏంటో చూద్దాం. కంపెనీ మేజర్గా ఈ ఐపీఓ ఇష్యూని ఎందుకు రేస్ చేస్తుందంటే ఇక్కడ కంపెనీ చెప్పబడ్డ విషయం ఏంటంటే అండి, రీపే సర్టైన్ ఇండెప్టెడ్నెస్ ఇంక్లూడింగ్ అక్రూడ్ ఇంట్రెస్ట్ అండ్ ఫండ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే వాళ్ళ యొక్క డెప్ట్ ఏదైతే ఉందో ఆ డెప్ట్ని రీపే చేయడానికి అండ్ అక్రూడ్ ఇంట్రెస్ట్ని రీపే చేయడానికి కొంతవరకు వర్కింగ్ క్యాపిటల్ పర్పస్ మీద అండ్ జనరల్ కార్పొరేట్ పర్పస్ మీద ఈ ఫండ్ రైజ్ చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క డీటెయిల్స్ని మనం మళ్ళీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డిస్కస్ చేసేటప్పుడు ఈ యొక్క దాన్ని మనం డిస్కస్ చేద్దాము. ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఈ ఐపీఓకి ముందు కంపెనీ ప్రమోటర్స్ దగ్గర మనకి మొత్తం 95.1% ఆఫ్ హోల్డింగ్ ఉందండి. పబ్లిక్ దగ్గర 4.9% ఉంది. ఈ ఐపీఓ కంప్లీట్ అయిన తర్వాత ప్రమోటర్స్ హోల్డింగ్ 95.1% నుంచి 72.7%కి తగ్గుతుందండి. అండ్ పబ్లిక్ దగ్గర ఉన్న పర్సంటేజ్ వచ్చేసి మనకు 4.9% నుంచి 27.3% హోల్డింగ్ వరకు పెరుగుతుంది సార్. నెక్స్ట్ వన్, కంపెనీ యొక్క గ్రోత్ని రెవెన్యూలో మనం చూసుకున్నట్లయితే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2007 నుంచి 2020 వరకు కూడా మంచి గ్రోత్ రేట్ కనబరించిందండి. దీన్ని మనం వాల్యూస్లో ఒకసారి చూద్దాము. వాల్యూస్లో చూసుకున్నట్లయితే మనకి మార్చ్ ఇయర్ ఎండెడ్కి కంపెనీ యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 142 కోట్ల వరకు ఉందండి. 142 మిలియన్స్ ఉందండి. ఈ 142 మిలియన్స్ నుంచి మనకి 31 మార్చ్ 2020కి వచ్చేటప్పటికి టోటల్గా 652.53 క్రోర్స్ వరకు కంపెనీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ని రిపోర్ట్ చేయడం జరిగింది.
దీన్ని మనం కంపేర్ చేస్తే 2017 నుంచి 2020కి 3 టైమ్స్ ఇంక్రీజ్ అయింది అనుకోవచ్చండి. 140 to 653 1 2 3 3 to 4 టైమ్స్ ఇంక్రీజ్ అయింది సార్. ఇది ఒక కంపెనీకి సంబంధించి దీన్ని మనం పాజిటివ్ ఇంపాక్ట్గా చూడొచ్చు. కంపెనీ గ్రోత్ రేట్ ఈస్ కన్సిస్టెంట్ గ్రోత్ కనిపిస్తుంది. యాక్చువల్లీ కంపెనీ మనకి ఇన్కార్పొరేట్ అయింది 2019 అండి, బట్ మనకి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ 2017 నుంచి మాత్రం అవైలబుల్ ఉంది. కనుక నేను 2017 నుంచి ఉన్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ గ్రోత్ ఇందాక మనం అక్కడ వాల్యూస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ వచ్చి కంపెనీకి సంబంధించిన పీర్ కంపెనీస్ అంటే ఈ కంపెనీ ఏదైతే బిజినెస్ ఆపరేషన్స్ చేస్తుందో, ఏ సెక్టార్లో అయితే చేస్తుందో అదే సెక్టార్లో ఉన్న కంపెనీలతో మనం కంపారిజన్ చేద్దాము. వాటిని పీర్స్ అంటామండి. ఈ పీర్స్కి వచ్చి మనకి మొత్తం ఆర్తి ఇండస్ట్రీస్ అని, అతుల్ అని, ఫైన్ ఆర్గానిక్స్ అని, వినాతి ఆర్గానిక్స్ అని మొత్తం 4 కంపెనీస్ పీర్స్గా కన్సిడర్ చేస్తున్నామండి. ఇవి ఆల్రెడీ మనకి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక్కడ వీటిని మనం రొసారీ బయోటెక్ కంపెనీ ఏదైతే ఇప్పుడు ఏపీకి వస్తుందో దాంతో కంపేర్ చేసినట్లయితే రెవెన్యూస్లో ఈ పీర్ కంపెనీస్తో కంపేర్ చేసినట్లయితే దీని నెంబర్ మనకి హయ్యర్గా కనిపిస్తుంది. 32 నెంబర్ పర్సంటేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి గ్రోత్ పర్సంటేజ్ ఏదైతే ఉందో గ్రోత్ పర్సంటేజ్ 32% ఉంది కంపేర్ టు దిస్ 4 పీర్ కంపెనీస్తో. ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ ఇంపాక్ట్ అండి. అలాగే రెవెన్యూస్తో పాటు ఎబట్టా, ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్, ఈ ఎబట్టా కూడా మనకి ఈ ఈబిఐటిడిఏ అండ్ నెట్ ప్రాఫిట్ రెండు కూడా మనం చూసినట్లయితే ఈ పీర్ కంపెనీస్తో కంపేర్ చేసినట్లయితే ఈ రొసారీ బయోటెక్ది గ్రోత్ పర్సంటేజ్ ఈ ఒక 4 పీర్ కంపెనీస్తో కూడా గుడ్గా కనిపిస్తుంది ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ నెంబర్. రెవెన్యూస్తో పాటు వీటితో పాటు కూడా పీర్ కంపెనీస్తో కూడా ఈ ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా అయితే రొసారీ బయోటెక్ కంపెనీ పెర్ఫార్మెన్స్ అయితే గుడ్గా ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ పీర్ కంపెనీస్ యొక్క షేర్ ప్రైస్ గ్రోత్ ఎలాగుందనేది సెకండరీ మార్కెట్లో మనం ఒకసారి చెక్ చేద్దాం సార్. ఫస్ట్గా మన ఆర్తి ఇండస్ట్రీస్ చూసుకుంటే ఇక్కడ నేను కంపారిజన్కి 5 years డేటా తీసుకున్నానండి. ఇది మనకి 5 yearsలో 500 రూపీస్ నుంచి అప్రాక్సిమేట్గా మనకి 1200 అరౌండ్ వరకు పెరిగింది. బట్ కంటిన్యూస్ గ్రోత్ ఉందండి. అలాగే అతుల్ ఇండస్ట్రీ కూడా మనకి కంటిన్యూస్ గ్రోత్ అయితే పెర్ఫామ్ చేసింది. థర్డ్ వన్ మనకి వినతి ఆర్గానిక్స్, ఇది కూడా మనకి వితిన్ 5 yearsలో మంచి గ్రోత్ పెర్ఫార్మెన్స్ అయితే చూపించింది. ఇంకా ఫోర్త్ ఫైన్ ఆర్గానిక్స్ ఇండస్ట్రీస్, ఇది కూడా మనకి లాస్ట్ 5 years పెర్ఫార్మెన్స్ తీసుకుంటే గుడ్గానే కనిపిస్తుందండి. ఇంకో విషయం మనం ఇందులో గమనించాలి సార్, ఈ 4 పీర్ కంపెనీస్ ఏదైతే ఈ సెక్టార్లో ఉన్నాయో మనం ఈ COVID-19 మనం మార్చి తర్వాత మనం మార్కెట్లో చాలా డ్రాస్టికల్ ఫాల్ చూసాము. బట్ ఈ పీర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ పర్టికులర్ సెక్టార్లు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మనం అంత ఎక్కువగా మనం ఫాల్ చూడలేదు. ఇక్కడ మీరు చెక్ చేయండి, మనం బ్యాంకింగ్ సెక్టార్ కానీ ఏదైనా అదర్ సెక్టార్స్ కానీ చెక్ చేసినట్లయితే అవి 40%, 50%, 70% దాకా కూడా ఫాల్ అయిన కంపెనీస్ ఉన్నాయండి, స్టాక్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఈ 4 స్టాక్స్ కూడా మన పని ఒక స్టాక్ కాదు, మొత్తం 4 స్టాక్లో కూడా అంత డ్రాస్టికల్ ఫాల్ అయితే ఎక్కడ మనకు కనిపించలేదు. ఒక 20-30% యూజువల్లీ అన్ని స్టాక్లు పడినట్లుగానే ఈ స్టాక్స్ కూడా కొంత పడ్డాయి. బట్ మేజర్ కరెక్షన్ అయితే ఈ స్టాక్స్లో మనం ఎక్కడ గమనించినట్లయితే నాకు అనిపించలేదు. ఇది ఒక మనం గుడ్ ఇంపాక్ట్గా మనం ఈ రొసారీ బయోటెక్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే ఈ సెక్టార్ స్ట్రాంగ్గా ఇటువంటి పాండమిక్ సిచ్యుయేషన్లో కూడా ఈ సెక్టార్ కొంచెం స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ మనం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా సార్, ఏదైతే రెవెన్యూస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ సమ్ అదర్ మనం ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో కూడా మనం చూడొచ్చు. ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, అదర్ ఇన్కమ్స్, టోటల్ ఇన్కమ్స్ అండ్ టోటల్ ఓవర్ ప్రాఫిట్ ఎంత ఉంది. ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇంతకు మనం చెప్పుకున్నట్లుగానే
142 142 మిలియన్స్ నుంచి 456 మిలియన్స్ వరకు ఇంక్రీజ్ అయింది వితిన్ 3 ఇయర్స్లో. నెక్స్ట్ మనకు వచ్చినట్లయితే దీని యొక్క ఈపీఎస్ ఏంటి అన్నది మనం చూద్దాం సార్. ఇక్కడ ఈపీఎస్ కూడా రెవెన్యూస్ ఏ విధంగా అయితే పెరుగుకుంటూ వచ్చినాయో అంతే గ్రోత్ పర్సంటేజ్ మనకి ఈపీఎస్లో కూడా కనిపించింది సార్. ఇంకో విషయం మనం గమనించాలండి ఇక్కడ. దీని యొక్క కంపెనీ ఇందాక మనం ముందుగా చెప్పుకున్నాం కదండి, ఈ కంపెనీ యొక్క మెయిన్ పర్పస్ ఐపీ ఇష్యూ రావడానికి మెయిన్ పర్పస్ ఏదైతే ఉందో వాళ్ళు మేనేజ్మెంట్ చెప్పినట్టుగా వాళ్ళ యొక్క షార్ట్ ఇంట్రెస్ట్ కానీ అక్రూడ్ ఇంట్రెస్ట్ పే చేయడానికి, తర్వాత వాళ్ళకి షార్ట్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ పర్పస్ మీద ఈ ఐపీఓ ఇష్యూకి వెళ్తున్నట్టుగా వాళ్ళు మనకి మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళకి షార్ట్ టర్మ్ డెప్ట్ వచ్చి 517 ఉందండి, టోటల్ డెప్ట్ వచ్చి 684 ఉంది. అదే టైంలో మనకి ఈ డెప్ట్ ఈక్విటీ రేషియో కూడా 0.45% ఉందండి. ఇన్ జనరల్ టర్మ్స్లో సెక్టర్ టు సెక్టర్ డెప్ట్ ఈక్విటీ రేషియో అన్నది డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ ఇన్ జనరల్గా ఐడిల్ డెప్ట్ ఈక్విటీ రేషియో అన్నది 1:1.5% ఉండటం అన్నది గుడ్ థింగ్గా కన్సిడర్ చేస్తారు. ఈ ఐడిల్ పర్సంటేజ్ అంటే హెల్దీ, మంచిగా డెప్ట్ పెర్ఫార్మెన్స్ అండ్ ఈక్విటీ పెర్ఫార్మెన్స్ తక్కువ అప్పు ఉండే కంపెనీలు పర్సంటేజ్ని ఆ విధంగా కన్సిడర్ చేస్తారు. అంటే ₹1 అప్పు ఉండి ₹1.5 ఈక్విటీ పర్సంటేజ్ ఉంటే అది గుడ్ కింద కన్సిడర్ చేస్తామండి. ఇక్కడ మనం కన్సిడర్ చేస్తే ఇక డెప్ట్ ఈ కంపెనీకి చాలా తక్కువ ఉంది. ఇది ఒక గుడ్ ఇంపాక్ట్ అండి. ఇప్పుడు వీళ్ళ కంపెనీ పర్పస్ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క డెప్ట్ని ఏవైతుందో వాటిని రీపే చేయడం కోసం అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే కానీ కంపెనీ యొక్క చేసినట్లయితే ఈ డెప్ట్ ఈక్విటీ రేషియో ఇంకా వీళ్ళ కంపెనీకి సంబంధించిన డెప్ట్ ఏదైతే ఉందో ఇంకా తగ్గిపోతుందండి. దానివల్ల ఏంటంటే వీళ్ళ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇన్కంలో ఇంట్రెస్ట్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది కనుక ఇన్కమ్ వాల్యూస్ అయితే మనకి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అదే టైంలో మనకి ఎర్నింగ్ పర్ షేర్ కూడా మనకి కొంచెం ఇయర్ ఆన్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది సార్. ఇది కూడా మనకు గుడ్ ఇంపాక్ట్గా చెప్పుకోవచ్చండి ఈ కంపెనీకి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ కంపెనీ మనకి మొత్తం 3 రకాల సెగ్మెంట్లో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని సేల్ చేస్తున్నారు సార్. వీళ్ళు బేసికల్గా బిజినెస్ ఆపరేషన్స్ ఏముంటాయంటే కెమికల్స్ ఏవైతే మనకి ఈ హోమ్ అండ్ పర్సనల్ కేర్ అండ్ పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ కెమికల్స్ కానీ ఇది ఒక సెక్టర్గా మనం చెప్పచ్చు. వీళ్ళు అమ్మే మొత్తం ప్రొడక్ట్ కేటగిరీ ఏదైతే ఉందో. 2 టెక్స్టైల్ స్పెషాలిటీ కెమికల్స్, ఒకటి సెకండరీ ఈ ప్రొడక్ట్ కేటగిరీగా మనం చెప్పుకోవచ్చండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సంబంధించిన ప్రొడక్ట్ కేటగిరీ ఒకటి ఉందండి. ఈ 3 కేటగిరీల యొక్క సేల్స్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెక్స్టైల్ స్పెషాలిటీ కెమికల్స్లో వీళ్ళకి 2017 నుంచి 2019కి వచ్చేటప్పటికి వీళ్ళ యొక్క ఆపరేషన్ అండ్ సేల్స్ గ్రోత్ పర్సంటేజ్ 78% నుంచి 52% అయితే తగ్గింది. దానికి కారణం ఎందుకంటే మార్కెట్లో ఎకానమీలో కూడా టెక్స్టైల్ రిలేటెడ్ ఏదైతే సెక్టర్ ఉందో అది కొంచెం డౌన్ ట్రెండ్లో ఉండడం కారణంగా మనం ఇక్కడ గమనించవచ్చు. బట్ హోమ్ అండ్ పర్సనల్ కేర్ అండ్ పెర్ఫార్మెన్స్లో చూసుకున్నట్లయితే డ్రాస్టికల్గా ఇంక్రిమెంట్ కూడా కనిపించింది. ఇది ఒక గుడ్ ఇంపాక్ట్ కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ యొక్క ప్రొడక్ట్ కేటగిరీ ఏదైతే ఉందో వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేంజ్ చేస్తున్నట్టుగా కూడా మనం గమనించవచ్చండి. ఎక్కడైతే వీళ్ళకి తగ్గుతుందో అక్కడ ఒకళ్ళు తగ్గినా కానీ ఇంకొక సెక్టార్లో ఇక్కడ మనకి ఇంకొక ప్రొడక్ట్ కేటగిరీ ఏదైతే ఉందో అందులో మనకి ఇంక్రిమెంట్ కనిపించింది. ఇంకా థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఇది కన్సిస్టెంట్ గ్రోత్ అయితే చూపించిందండి 7% నుంచి 10% వరకు. ఇది మనం న్యూట్రల్గా మనం తీసుకోవచ్చండి. ఇందులో మనకి నెగిటివ్ ఇంపాక్ట్స్ అయితే ఏమీ లేవు. నెక్స్ట్ టాపిక్ వద్దామండి. ఇక్కడ నేను జియోగ్రఫికల్ వీళ్ళ ఆపరేషన్స్ కూడా ఇక్కడ నేను గమనిద్దాం సార్. ఇక్కడ మనం అందులో ఒక జియోగ్రఫికల్గా చూసుకున్నట్లయితే వీళ్ళ మేజర్ రెవెన్యూ ఏదైతే ఉందో అది ఇండియాలో మాత్రమే ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది సార్.
ఇక్కడ మనకి 4443% క్రోర్స్ అయితే రెవెన్యూ అవుతుందో, అంటే అప్రాక్సిమేట్లీగా మోర్ దెన్ 90% రెవెన్యూస్ మాకు ఇండియా నుంచి వస్తున్నాయి. అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా నుంచి 718 మిలియన్స్ అయితే వీళ్ళు రెవెన్యూస్ రికార్డ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే, ఇటువంటి ప్యాండింగ్ సిచ్యుయేషన్లో అండ్ గ్లోబల్ కొన్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ జరిగే అవకాశం ఉంది. అటువంటి టైంలో ఈ కంపెనీ కానీ అబ్రాడ్ కంట్రీస్లో ఎక్కువ ఆపరేషన్స్ చేసినట్లయితే అది వీళ్ళ రెవెన్యూ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ కంపెనీ ఇప్పటిదాకా ఇండియాలోనే ఎక్కువ బిజినెస్ ఆపరేషన్ చేస్తుంది కనుక ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ రావడం జరిగితే వీళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు. నెక్స్ట్ టాపిక్ వచ్చినట్లయితే ఇక్కడ మనం ఈ కంపెనీ యొక్క రెవెన్యూ, ఈబిఐటి, ప్రాఫిట్స్ని మనం గమనిద్దామండి. ఈ మూడు కూడా మనకి కంప్లీట్గా ఈ 2007 నుంచి చెక్ చేసుకున్నట్లయితే మూడు కూడా అప్ ట్రెండ్లో ఉన్నాయి. ఇది ఒక మంచి గుడ్ ఇంపాక్ట్గా మనం ఈ కంపెనీకి సంబంధించి మనం చెప్పుకోవచ్చండి. ఇంకా ఓవరాల్గా ఫైనల్గా దీన్ని మనం ఈ ఐపీఓని కొనచ్చా లేదా అన్న దానికి నేను ఒక కంక్లూజన్ చెప్పదలుచుకున్నాను. ఒక నెగిటివ్ అండ్ రిస్కీ ఆస్పెక్ట్ని మనం చూసుకున్నట్లయితే ఈ ప్రజెంట్ పాండమిక్ సిచ్యుయేషన్లో మార్కెట్ ఏదైనా సమయంలో పడే అవకాశం అయితే ఉంది. అలా పడినప్పుడు ఈ ఐపీఓ వచ్చిన తర్వాత మార్కెట్ ఒకవేళ పడినట్లయితే ఈ షేర్ ప్రైస్ కూడా ఎంతో కొంత ఫాల్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఇన్ షార్ట్ టర్మ్ నేచర్లో, బట్ లాంగ్ టర్మ్ నేచర్లో ఈ ఐపీఓస్ మనం కొనడానికి గుడ్ కింద నేను చెప్పచ్చు. ఎందుకంటే మనం ఈ సెక్టార్లో ఉన్న రిమైనింగ్ పేర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ చూసాము. మనం ఆల్రెడీ మార్చిలో చూసిన ఫాల్ టైంలో కూడా ఈ సెక్టార్లో ఉన్న దీనికి సంబంధించిన కాంపిటీటర్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో హెవీగా డ్రాస్టికల్గా అయితే ఫాల్ అయితే కరెక్షన్ అయితే చూడలేదండి. కొంతవరకు పర్సంటేజ్తో పడ్డాయి, మళ్ళీ అట్ ద సేమ్ టైం రికవరీ కూడా జరిగింది. ఆ రకంగా చూసుకున్నట్లయితే దాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు. ఒక నెగిటివ్ అండ్ రిస్కీ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, ఒక మార్కెట్ ఈ గ్యాప్లో ఎప్పుడైనా ఒక షార్ట్ ఫాల్ జరిగినట్లయితే ఆ టైంలో ఈ షేర్ కూడా ఎంతో కొంత ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఆ ఇంపాక్ట్ ఒక షార్ట్ టర్మ్ మాత్రమే ఉంటుంది. మళ్ళీ లాంగ్ టర్మ్లో ఈ షేర్ పెరుగుద్దనే నమ్మకం పెరుగుతుందని మనం ఆశించవచ్చండి. ఈ వీడియోలో డిస్కస్ చేసిన విషయాలన్నీ మీకు అర్థమయ్యని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.